జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,658 ఓట్ల మెజార్టీతో జనకేతనం ఎగురవేశారు. తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థిపై భారీ మెజార్టీతో గెలుపొందారు. ఓట్ల లెక్కింపు తొలి రౌండ్ నుంచి నవీన్ యాదవ్ ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ఏ ఒక్క రౌండ్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత సత్తా చాటలేకపోయారు. ఈ బైల్పూల్ విక్టరీ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్కు కాంగ్రెస్ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది. కాంగ్రెస్ గెలుపుతో గాంధీభవన్ వద్ద పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున నేతలు కార్యకర్తలు అక్కడికి చేరుకుని బాణాసంచా కాల్చారు. పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. సోనియా, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. ఇక రౌండ్ల వారీగా చూస్తే తొలి రౌండ్లో 47 ఓట్ల మెజార్టీ రాగా రెండవ రౌండ్లో 2,947, మూడవ రౌండ్లో 3,100, నాలుగవ రౌండ్లో 3,547 ఓట్ల మెజార్టీ, ఐదో రౌండ్లో 3,300 ఓట్లు, ఆరో రౌండ్లో 2,938, ఏడో రౌండ్లో 4,030, ఎనిమిదో రౌండ్లో 1,876, తొమ్మిదవ రౌండ్లో 2,117, పదో రౌండ్లో 914 ఓట్ల మెజారిటీ నవీన్ యాదవ్ కు వచ్చింది. మొత్తం 24,658 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఇదే అంశానికి సంబంధించి గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి మనోజ్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి మనోజ్. రైట్ శ్రీయా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 24,658 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై నవీన్ యాదవ్ విజయ దుందుంబి మోగించారు. మనం చూస్తున్నాం, ఏదైతే మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. తద్వారా వచ్చినటువంటి ఈ ఉప ఎన్నికల్లో దాదాపు బీఆర్ఎస్ పార్టీ నుంచి
మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. బీజేపీ నుంచి లంకాల దీపక్ రెడ్డి పోటీ చేశారు. ఈ ఉప ఎన్నికల్లో 24,658 ఓట్లతో నవీన్ యాదవ్ విజయ దుందుంబి మోగించారు. ప్రధానంగా చూసుకుంటే అక్కడ జూబ్లీ హిల్స్ సెగ్మెంట్ లో బీజేపీకి డిపాజిట్లు కూడా గల్లంతైనటువంటి పరిస్థితి అయితే అక్కడ కనపడుతుంది. స్పష్టంగా 3వ స్థానానికి అయితే పరిమితమైంది జూబ్లీ హిల్స్ లో బీజేపీ. ఇక 2వ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ అయితే నిలిచింది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ప్రతి చోట ఏదైతే రెహమాత్ నగర్, అలాగే అక్కడ ఉన్నటువంటి బోరుబండ, ఎర్రగడ్డ, అక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ లో మిగతా ప్లేసెస్ లో ఉన్నటువంటి ఏదైతే సోమాజిగూడ పరిసర ప్రాంతాలు టోటల్ జూబ్లీ హిల్స్ సెగ్మెంట్ లో 4,05,000 ఓట్లు ఉన్నప్పటికీ అక్కడ పోలైంది కేవలం 48.49% మాత్రమే పోలైంది. దాదాపు 1,92,000 ఓట్లు పోలయ్యాయి. ప్రధానంగా మనం చూసుకుంటే అత్యధిక స్థాయిలో ఏదైతే 95,000 మంది మహిళలు జూబ్లీ హిల్స్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక పురుషులు కూడా దాదాపు 98,000 మంది పురుషులు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక మనం చూసుకుంటే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో 1,92,000 ఓట్లకు గాను దాదాపు ఏదైతే నవీన్ యాదవ్ 24,658 ఓట్లతో అత్యధిక మెజార్టీతో గెలిచారు. దాదాపు 2009 నుంచి ఈ జూబ్లీ హిల్స్ సెగ్మెంట్ చూసుకుంటే అప్పటి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వచ్చినటువంటి 2014లో టీడీపీ తరపున మాగంటి గోపీనాథ్ గెలిచారు. తర్వాత వచ్చినటువంటి మాగంటి గోపీనాథ్ టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు. ఆ తర్వాత 2018, 2023లో 2 సార్లు మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ పార్టీ తరపున టోటల్ ఓవరాల్ గా చూసుకుంటే ఈ జూబ్లీ హిల్స్ సెగ్మెంట్ లో 3 సార్లు మాగంటి గోపీనాథ్ అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఒక్కసారి మాత్రం 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచారు. తర్వాత వచ్చినటువంటి దాదాపు 15 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ సెగ్మెంట్ ని కైవసం చేసుకునింది. ప్రధానంగా అక్కడ చూస్తుంటే గత 3 నెలల నుంచి పెద్ద ఎత్తున కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ ఆ స్థాయిలో ఓటర్లు మొగ్గు చూపించలేదు బీఆర్ఎస్ పార్టీకి. ప్రధానంగా జూబ్లీ హిల్స్ సెగ్మెంట్ లో ఏదైతే షేక్పేట కావచ్చు, అలాగే బోరుబండ, ఎర్రగడ్డ, రెహమాత్ నగర్ లో ప్రధానంగా అక్కడ బీఆర్ఎస్ కి కొంచెం పట్టున్నటువంటి స్థానాలను కూడా కోల్పోయినటువంటి పరిస్థితి అయితే ఈ ఎన్నికల్లో ఉంది. ఇక యూసుఫ్ గూడ బస్తీ, అక్కడ ఉన్నటువంటి ఏదైతే సోమాజిగూడ, ఇక్కడ మెయిన్ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీనే కాకుండా మిగతా సెగ్మెంట్ లో కూడా ప్రధానంగా మిగతా ప్లేసెస్ లో కూడా అత్యధిక స్థాయిలో ఓట్లను కొల్లగొట్టింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది జూబ్లీ హిల్స్ నవీన్ యాదవ్ అడ్డా అనేసి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఏదైతే కంటోన్మెంట్ తర్వాత అక్కడ కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి లాస్య నందిత యాక్సిడెంట్ తర్వాత వచ్చినటువంటి ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ శ్రీ గణేష్ అక్కడ గెలవడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి ఏదైతే ఆ తర్వాత జూబ్లీ హిల్స్ సెగ్మెంట్ లో నవీన్ యాదవ్ కూడా గెలవడం జరిగింది. ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనకు, 2 ఏళ్ల సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అభివృద్ధి పరిపాలనకు ఇది ఒక నిదర్శనం అనేసి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున చెప్తూ వస్తున్నారు. ఇది కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నవీన్ యాదవ్ గెలుపు అనేది సీఎం రేవంత్ రెడ్డికి కూడా అంకితం ఇవ్వబోతున్నామనేసి కూడా అక్కడ సందర్భంగా సీనియర్ నాయకులు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గాంధీ భవన్ దగ్గర కూడా మనం ఇంతకు ముందు కూడా మాట్లాడాము. ఏదైతే ఎంపీ శ్యామలా కిరణ్ తో మాట్లాడామో, అక్కడ ఉన్నటువంటి పిట్టా రామరెడ్డితో మాట్లాడాము. ఇట్లాంటి సీనియర్ నాయకులతో కూడా దాదాపు ప్రతి ఒక్కరూ చెప్తున్నది విధంగా ఏదైతే జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ పార్టీ ఆరోపించిన విధంగా ఇది మాకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది రెఫరెండంగా భావిస్తున్నాము, ఈ రెఫరెండంగా తీసుకుంటున్నాం అనేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ మేం రెఫరెండంగా భావించి ఇక్కడ గెలుపొందడం జరిగిందనేసి కూడా కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రెస్ మీట్ పెట్టినటువంటి శ్యామలా కిరణ్ కూడా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆరోపించిన విధంగా జూబ్లీ హిల్స్ లో ప్రతి చోట షేక్పేట్ లాంటి ఏరియాల్లో, అలాగే బోరుబండ, రెహమాత్ నగర్, ఎర్రగడ్డ ప్రతి ప్లేసెస్ లో కూడా హరీష్ రావు, అలాగే కేటీఆర్, ఇక మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అలాగే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రచారం చేశారు. అక్కడ ప్రచారం చేస్తున్నటువంటి ప్రతి సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీకి దుమ్మెత్తు పోస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కారు కావాలా, బుల్డోజర్ కావాలా అనేసి కూడా కేటీఆర్ ప్రతి ఒక్క ఓటర్ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఇవేవి జూబ్లీ హిల్స్ లో పని చేయకపోవడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ వైపే పెద్ద ఎత్తున ప్రజలు మొగ్గు చూపారు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నవీన్ యాదవ్ అనేసి బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రధానంగా ఆరోపించింది. నవీన్
నవీన్ యాదవ్ ఒక రౌడీ షీటరు అన్న తరహాలో కూడా విమర్శలు గుప్పించింది. ఒక సీఎం స్థాయి వ్యక్తి ఒక గల్లీకి వచ్చి ఒక బస్తీలో వచ్చి ఏ రాష్ట్రంలో జరిగినంత విధంగా ఒక సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దాదాపు 4 రోజుల పాటు ప్రచారం చేయడం అనేసి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కూడా ఆరోపించారు. ఈ ఆరోపణలు అన్నిటికీ జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ గెలుపు అనేది ఒక చెక్ పెట్టే విధంగా అయితే ఇక్కడ పరిస్థితి అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ మనీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,658 ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థిపై భారీ మెజార్టీతో గెలుపొందారు. ఓట్ల లెక్కింపు తొలి రౌండ్ నుంచి నవీన్ యాదవ్ ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ఏ ఒక్క రౌండ్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత సత్తా చాటలేకపోయారు. ఈ బైపోల్ విక్టరీ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్కు కాంగ్రెస్ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా రిపోర్టర్ సుప్రియ అందిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందనే చెప్పాలి. అయితే ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ జయకేతనము ఎగురేశారు. అయితే తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 25,000 ఓట్లు పైగా మెజారిటీతో ఆయన గెలుపొందారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని చరిత్రలో ఇది అత్యధిక మెజారిటీ అని కూడా తెలుస్తూ ఉంది. దాంతో పాటు చూస్తే ఇప్పటికే నవీన్ యాదవ్ ఇంటి దగ్గర మాత్రము పెద్ద ఎత్తున అయితే సంబరాలు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నేతలు అయితే మొదలు పెట్టారు. అయితే నవీన్ యాదవ్ విజయం సాధించిన తర్వాత మొట్టమొదటిగా విహెచ్ నవీన్ యాదవ్ ఇంటికి అయితే చేరుకొని ఆయన ఫ్యామిలీని కూడా కలిశారు. అయితే ఓట్ల లెక్కింపు మొదలైన దగ్గర నుంచి ఇప్పుడు చూస్తున్నట్టయితే నవీన్ యాదవ్ అని చెప్పి క్లియర్ గా ఆధిక్యాన్ని అయితే ప్రదర్శించారు. అయితే రెండో రౌండ్ లో అది మరింత పెరిగిందనే చెప్పాలి. అయితే ఏ ఒక్క రౌండ్ లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆధిక్యం అయితే దక్కించుకోలేకపోయారు. ఈ గెలుపు రేవంత్ రెడ్డి సర్కార్ కు కాంగ్రెస్ శ్రేణులకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందనే చెప్పాలి. ప్రజెంట్ ఇప్పుడు మనం ఇక్కడ నవీన్ యాదవ్ ఇంటి దగ్గర చుట్టుపక్కల పరిసరాలు కూడా చూస్తే మాత్రం మనకి ఇటు నవీన్ యాదవ్ కి సంబంధించిన డీజే పాటలతో ఇటు కార్యకర్తలు అయితే ఆ ఆటపాటలతో మాత్రం ఇక్కడ సందడి చేస్తున్నారు. అయితే మరొక గంట సేపు లోపల నవీన్ యాదవ్ తన నివాసానికి చేరుకుంటారని కూడా తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆధిక్యం దక్కించుకోలేకపోయారు. అయితే ఈ గెలుపు రేవంత్ రెడ్డికి ఎంతో సంతోషం అని కూడా ఆయన చెప్తారు. ఈ రోజు ఈ నవీన్ యాదవ్ గెలుపు పైన కూడా సాయంత్రం 4 గంటలకి రేవంత్ రెడ్డి కూడా దీనిపైన ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. నవీన్ యాదవ్ విజయాన్ని ఈసీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. భారత రాష్ట్ర సమితి భాజపా అభ్యర్థులకు 2023 ఎన్నికల కంటే తక్కువ ఓట్లు వచ్చి అటు భాజపాకు డిపాజిట్ గా గల్లత్ అయిందని కూడా వినిపిస్తారు. కాంగ్రెస్ విజయంలో రేవంత్ రెడ్డి ప్రధానంగా వ్యవహరించారు. అయితే అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు దగ్గరుండి పర్యవేక్షించారు. అయితే మైనారిటీలు మరింత పట్టు కోసం పోలింగ్ కి కొద్ది రోజుల ముందే హజారుద్దీన్ కి మంత్రి పదవికి కూడా కట్టబెట్టారు. అయితే ఈ పోలింగ్ సమయంలో చూసుకుంటే కూడా మనకు రోజు కాంగ్రెస్ కి సంబంధించిన అభ్యర్థి అవ్వచ్చు లేదంటే వాళ్ళ కార్యకర్తలు కూడా రోజు పోలింగ్ దగ్గరికి వెళ్లడము అయితే ఇంటింటి ప్రచారాలు కూడా ఒక పెద్ద ఎత్తున చేశారని చెప్పాలి. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు నవీన్ యాదవ్ గెలుపుతో మాత్రం ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చూసుకుంటే అయితే మొత్తము ఒక పండుగ సంబరము మొదలైందని చెప్పాలి. ఇక యూసుఫ్ కూడా పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే మాత్రం మొత్తం మనకు ఇక్కడ నవీన్ యాదవ్ ఇంటి దగ్గర కూడా చూసుకున్నట్టయితే మొత్తము మైనారిటీలు మాత్రం వాళ్ళ సంబరాలు అయితే చేస్తున్నారు. థ్యాంక్ యూ సుప్రియ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థిపై భారీ మెజార్టీతో గెలుపొందారు. ఓట్ల లెక్కింపు తొలి రౌండ్ నుంచే నవీన్ యాదవ్ ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ఏ ఒక్క రౌండ్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత చట్టా చాటలేకపోయారు. ఈ బైపోల్ విక్టరీ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్కు కాంగ్రెస్ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది. కాంగ్రెస్ గెలుపుతో గాంధీ భవన్ వద్ద పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున నేతలు కార్యకర్తలు అక్కడికి చేరుకుని బాణాసంచా కాల్చారు. పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. సోనియా, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. ఇక రౌండ్ల వారీగా చూస్తే తొలి రౌండ్ లో 47 ఓట్ల మెజార్టీ రాగా రెండవ రౌండ్ లో 2,947, మూడో రౌండ్ లో 3,000 వద్ద, నాలుగో రౌండ్ లో 3,547 ఓట్ల మెజార్టీ, ఐదో రౌండ్ లో 3,300 ఓట్లు, ఆరో రౌండ్ లో 2,938, ఏడో రౌండ్ లో 4,030, ఎనిమిదో రౌండ్ లో 1,876, తొమ్మిదో రౌండ్ లో 2,117, పదో రౌండ్ లో 914 ఓట్ల మెజార్టీ నవీన్ యాదవ్ కు వచ్చింది. మొత్తం 24,658 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది.